పోలీస్ అంటే కాఠిన్యమే కాదు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసే ధీరత్వం. శాంతియుత సమాజాన్ని నెలకొల్పడంలో వీరి పాత్ర ఎప్పుడూ ప్రముఖం. ఈ క్రమంలో కొంతమంది పోలీసుల కమిట్మెంట్ చూస్తే ఎవ్వరైనా సలాం కొట్టాల్సిందే. వృత్తి పట్ల అంకిత భావం, విధి నిర్వహణలో రాజీలేని నైజం చిరునామాగా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి మనీష్ కుమార్ సిన్హా. వారి జీవితం ఇందుకు ఓ నిదర్శనం. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆయన బొకారో స్టీల్ సిటీలో పుట్టి పెరిగిన ఈ ఐపీఎస్ అధికారికి సమస్యాత్మక ప్రాంతాలే చాలా కేర్ ఆఫ్ అడ్రస్. సమస్య మూలాలను పికిలించి మార్పు బావుట ఎగురువేసే నవీన ఆలోచనల స్వాప్నికుడు మనీష్ కుమార్ సిన్హా. నక్సలిజం, ఫ్యాక్షనిజం, తీవ్రవాదం ఇలా ఎన్నో సమస్యలకు ఎదురు నిలిచి శాంతిని నెలకొల్పే దిశగా చేసిన ప్రయత్నాల్లో అనేక విజయాలు ఈయన సొంతం. ఉన్నత బాధ్యతల్లో ఉంటూ ఉన్నత విధానాలను అమలు చేయడంలో ఆధ్యాత్మిక శక్తి మనీష్ కుమార్ సిన్హాకు ఓ దివ్యమంత్రం. తలచుకుంటేనే ఒళ్ళు గగురుబుడిచే కేసులను ఆయన డీల్ చేసిన విధానం ఎప్పటికీ ఓ రెఫరెన్స్ అనే చెప్పాలి. సిబిఐలో పనిచేసిన తీవ్రవాది కసబ్ను విచారించిన మనీష్ కుమార్ సిన్హా అడుగులు ఎప్పుడూ ప్రత్యేకం. మరి అటువంటి మనీష్ కుమార్ సిన్హా ఆధ్యాత్మిక ఆలోచన తేజస్సును హిందూ9 మీకు ప్రత్యేకంగా అందిస్తోంది. హిందూ9 తెలుగు భక్తి ఛానల్. మీ చిన్ననాటి పరిస్థితులు, కుటుంబ నేపథ్యం గురించి హిందూ9 ప్రేక్షకులతో కొన్ని విషయాలు పంచుకుంటారా? Actually, my father and mother, basically we are from Bihar. So my father, he was working in Steel Authority of India Limited, and my mother housewife. So manam puttindi perigindi basically Bokaro Steel City, Jharkhand lo, ippudu Jharkhand, appudu Bihar akkada. So akkada chala systematic life untundi, very simple life, and మొత్తం కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉంటుంది. ఒక ఫ్యామిలీ కలిసినప్పుడు, 2 ఫ్యామిలీస్ కలిసినప్పుడు మొత్తం డిస్కషన్స్ చదువు మీద అవుతుంది. అందుకు ఇక్కడ మన వైజాగ్లో ఎలా ఆర్ఐఎన్ఎల్ ఉంది, కమ్యూనిటీ ఎలా ఉంది, బొకారో స్టీల్ సిటీలో అలాగే అదే విధంగా కమ్యూనిటీ ఉండేది. చాలా పెద్ద బొకారో స్టీల్ సిటీ ఇస్ వెరీ వెరీ బిగ్ యాజ్ కంపేర్ టు ఆర్ఐఎన్ఎల్. అండ్ అక్కడ ఇంకొకటి, శాలరీ విల్ బి రెస్ట్రిక్టెడ్. సో శాలరీ ఉన్న శాలరీలో మనం ఉండాలి, మనం జీవించాలి, ఆ భావన ఉంటుంది. సో కొంచెం సింపుల్గానే లైఫ్ సింపుల్గా ఉంటుంది. అటు ఇటు ఎక్కువ డిస్ట్రాక్షన్ ఉండదు. తర్వాత మొత్తం డిస్కషన్, మొత్తం ప్రయారిటీ చదువు మీద ఉంటుంది. సో అదేవిధంగా మన పేరెంట్స్ కూడా, నా పేరెంట్స్ కూడా దాని మీద, చదువు మీద ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. సో వీఆర్ 3 brothers, అండ్ 3 brothersలో ఫస్ట్ బ్రదర్ స్టడీడ్ ఫ్రమ్ రూర్కీ, then I studied from IIT Bombay, and my younger brother studied from IIT BHU, and both elder brother and younger brother, both of them are in US, and I am here. ధన్యవాదాలు. జీవితం పట్ల మీ దృక్పథం ఎలా ఉంటుంది? సౌకర్యవంతమైన జీవనం అనే విషయంపై మీ అభిప్రాయం? సో ఇప్పుడు సింపుల్ లివింగ్ లైఫ్ ఆల్వేస్ ఇస్ వెరీ సింపుల్. మనం కాంప్లికేట్ చేయడం తప్ప ఇట్ విల్ రిమైన్ వెరీ సింపుల్. అంటే ఎందుకు? బికాస్ లైఫ్లో రిక్వైర్మెంట్ తక్కువ ఉంది, మీరు తీసుకుంటున్నారు ఎక్కువ. సో లైఫ్ ఇస్ వెరీ సింపుల్గా జీవించి, అంటే మోడరేషన్లో అన్ని చేసుకుంటూ పోతా ఉంటే no problem will come, no problem will be there, and you will be able to enjoy your life also. Understand this point, that see, our life is made to be very simple. A simplicity manam pettukoligite no problem will come. ఆధ్యాత్మిక చింతన గురించి మీరేం చెప్తారు? వృత్తిపరంగా మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడంలో ఇది మీకు ఏ మేర దోహదం చేసింది? Number 1, I do not attach myself. నేను ఈ రోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్న వైజాగ్లో, అందుకు ఇంకా 1 year కొనసాగాల, తప్పకుండా కొనసాగాలి, అటువంటిది ఆలోచన మీకు రావు. మీ ఆలోచన ఏముంటుంది? నేను కమిషనర్ ఆఫ్ పోలీస్, నేను పని ప్రాపర్గా చేయాలి. నంబర్ 1. నంబర్ 2, సరే ఇది డిసిజన్ అయిపోయింది. ఇప్పుడు పని ప్రాపర్గా చేయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ఒత్తిడులు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం స్ట్రైట్గా ప్రొఫెషనల్గా చేస్తే మనకు ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందేమో, లేదంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందోనే ఆ భయం కూడా రావచ్చు. దానికి సమాధానం
క్యారెక్టర్ ఉంటే, ఈ స్పిరిచువల్ అవన్నీ క్యారెక్టర్ ఉంటే మీకు ఎక్స్పెక్టేషన్ లేవు, మీకు ఏమైనా ఫ్రూట్స్ దానికి వేరే రకంగా ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్ లేదు, అప్పుడు మీరు ప్రాపర్గా భయం లేకుండా మీరు పని చేయగలరు. మరి పోలీస్ శాఖ బాధ్యతల్లో సమానత్వం పాటించడం ఎంతో ముఖ్యం. బాధిత వ్యక్తులకు న్యాయం చేసే విషయంలో ఆధ్యాత్మిక భావాలు మీకు ఏ విధంగా తోడ్పడ్డాయి? కొంచెం వివరిస్తారా? ప్రభుత్వ ఇంపార్టెంట్ పొజిషన్స్లో చాలామంది వచ్చి సార్ మీరు గ్రేట్ అని చెప్తారు. దాంతో ఇంకా మనం కొంచెం దారి తప్పుతుంది, మన థింకింగ్ దారి తప్పుతుంది. సో స్పిరిచువలిజంలో ఏమవుతుంది, ఇవి దీంట్లో ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఎనీబడి కమ్స్ అండ్ సే సంథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్, అది మనం అసలు విన్నాము, ఒక చెవిలో విని సెకండ్ చెవితో బయటికి పంపిస్తాము. ఎందుకంటే మనకు తెలుసు నోబడి ఈజ్ గ్రేట్, ఎవ్రీబడి ఈజ్ సేమ్, ఎవ్రీబడి ఈజ్ వేర్ వీఆర్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. అది మనకు అర్థమైంది అనుకోండి, ఇవి అన్ని గ్రేట్నెస్ అవి అన్ని ప్రాబ్లమ్స్ రావు. సో నోబడి కెన్ మిస్లీడ్ యూ. స్పిరిచువలిజం వల్ల కొంచెం క్లారిటీ ఉంటుంది. వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ మీ, వాట్ ఈస్ వరల్డ్, హూ ఆర్ అదర్స్, వాట్ ఈస్ అదర్స్, ఆ క్లారిటీ ఉంటుంది. సో అ పర్సన్ హూ ఈస్ రిచ్ అనుకోండి, ఫర్ మీ హీ సింపుల్ పర్సన్. A person who is a poor అనుకోండి, for me he also is a simple person. For me there is no difference between both the two. So spiritualism ఉంటే ఇవి అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మనీ, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గిఫ్ట్స్, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఏదైనా వేరే రకంగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అవి అన్నీ లేదనుకోండి అసలు ప్రాబ్లం. అయితే తక్కువ జీతంతో ఎక్కువ పని ఒత్తిడి అనే మాటకు పోలీస్ శాఖే సరైన నిదర్శనం. అంతంత మాత్రం జీతాలతో రోజులు వెలదీసే పోలీసులు ఏ విధంగా ఆర్థిక సమస్యలను అధిగమించాలనే విషయంపై మీరేం చెప్తారు? డబ్బులతో మనం హ్యాపీనెస్ పొందలేం. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉన్న డబ్బులకి మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది. అదే డబ్బుల మీద ఎక్కువ ప్రాధాన్యత కానీ ఇంపార్టెన్స్ పెట్టుకుంటే అదే ప్రాబ్లంకి దారితీస్తుంది, అదే మనకు హెడేక్కి దారితీస్తుంది. నెసెసరీ టెన్షన్స్ ఆర్ ఆల్రెడీ దేర్. సో అన్నెసరీ టెన్షన్ ఎందుకు తీసుకోవాలి? వన్ థింగ్, ఎక్కువ స్పెండ్ చేసుకుంటే చివరిలో ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ మేరకు మనం ఉంటే వేరే టెన్షన్స్, వేరే ప్రాబ్లమ్స్ రావు. డబ్బులతో మనం రిక్వైర్మెంట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉన్నతమైన బాధ్యతలో మీరున్నారు. మీకు పై స్థాయి నుంచి ఎప్పుడైనా ఒత్తిడి ఎదురవుతుందా? ఒకవేళ అయితే అలాంటి సమయంలో మీరు వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది? సో బేసికలీ మనకు ఏదైనా పని చేసినా, వెదర్ ఇట్ ఈస్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ వర్క్ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లం. మీరు go as per law, go as per whatever are the facts. సో అది వెళ్తా ఉంటే ఏం ప్రాబ్లం రావు. కొన్నిసార్లు ప్రెషర్ వస్తుంది, ఇది చట్టపరంగా కాకుండా ఫ్యాక్ట్స్ పరంగా కాకుండా చేయడం. సో దానికి మనకు ప్రెషర్ వస్తే అది మనం అవతల పక్షికి ఎవరైనా ప్రెషర్ పెడుతున్నారో ఆ మనిషితో మనకు ఎక్స్పెక్టేషన్ లేదంటే మనం స్పష్టంగా చెప్పగలుగుతాము, నో ఇది కాదు, ఇది కాదు, ఇది ఉంది అని. స్పిరిచువలిజంలో కొంచెం ఇవి అన్ని చదివేసరికి ఒక మంచి ఏమవుతుంది, ఇటువంటిది ఎక్స్పెక్టేషన్స్ అసలు ఉండవు. ఎవరైనా వచ్చి చెప్తే సార్ ఐఎమ్ రిచ్, ఓకే మేబీ ప్లీజ్ క్యారీ ఆన్, బికాస్ చివర్లో వాట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ లైఫ్, ఆల్ ఆఫ్ us are human beings, all of us are same. It doesn't matter whether you are rich or powerful, one day all of us die. So it's so our mind clarity ఉంటే, ఆ లైఫ్లో క్లారిటీ ఉండాలి. ఆ లైఫ్లో క్లారిటీ ఉంటే మీరు ముందుకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ బైండ్ యూ టు విచ్ రిడ్యూసెస్ యువర్ స్పీడ్. సో డిసిజన్ మేకింగ్లో కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఇటువంటిది క్లారిటీ ఉంటే డిసిజన్ మేకింగ్లో కూడా ప్రాబ్లం ఉండవు, స్ట్రేట్గా కొట్టుకు వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక స్ఫూర్తితో సమయాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు? మెరుగైన సమయపాలన పాటిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు స్పిరిచువలిజంతో దేర్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ స్పిరిచువలిజం, దట్ ఈస్ ఈ బేసికలీ మనకు అనవసరం చాలా కనెక్షన్స్ డెవలప్ అయిపోతుంది. సో స్పిరిచువలిజంతో ఏమవుతుంది, ఆ డెవలప్మెంట్స్, ఆ కనెక్షన్స్ కొంచెం కట్ అయిపోతూ ఉంటుంది. బట్ నా లైఫ్లో నేను అనవసరం కొంచెం అవి అని తగ్గించి
కొంచెం మంచి టైం మేనేజ్మెంట్ చేసి క్వాలిటీ టైం ప్రతి ఎవ్రీ మినిట్ ఇస్ అ క్వాలిటీ మినిట్. మైండ్ఫుల్నెస్ ఏం చెప్తుంది, ఏదైనా చేస్తున్నారో మీరు అదే పని మొత్తం మైండ్తో అప్రోచ్ చేయండి, యూ విల్ గెట్ బెస్ట్ రిజల్ట్స్. సో దట్ ఈస్ ద పాలసీ. సో నేను అనవసరం ఫోన్ కాల్స్, అనవసరం కనెక్షన్స్, రిలేషన్స్ అవి పెట్టను. ఏదైనా పని చేస్తే పూర్తిగా మైండ్ఫుల్నెస్ అది చేస్తే అది అప్పటికప్పుడే ఫినిష్ అయిపోతూ ఉంటుంది. సో మనకు బ్యాక్లాగ్స్ ఉండదు. బ్యాక్లాగ్స్ లేనప్పుడు మనకు టైం ఫ్రీగా ఉంటుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఉన్న టైం మనం ఈజీగా ఫ్యామిలీకి ఇవ్వచ్చు. పోలీసు విధుల్లో అధిక పని ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించే దిశగా ఏకాగ్రత, సరైన ఆలోచన విధానం ఎంతో అవసరం. దీనిపై మీ అనుభవం నుంచి మీరేం చెప్తారు? సో దానికి సమాధానం 2006లో నాకు ఒక సమాధానం దానికి వచ్చింది. 2006 వరకు ఐ యూస్ టు డూ చైన్ స్మోకింగ్. 2006 నుంచి నేను యోగా తీసుకున్నా. సో ఉదయం ప్రతిరోజు, ఈ రోజు కూడా ఎవ్రీ డే ఐ డూ హాఫ్ అన్ అవర్ యోగా, బేసికలీ ఈ మన ప్రాణాయామం. సో ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ ప్రాణాయామం కంపల్సరీ. సో దాంతో మైండ్ స్టేబుల్గా ఉంటుంది, మైండ్ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. విత్ దాట్ ఆటోమేటిక్గా బాడీ ఎలా పోవాలో ఏమవుతుంది అని ఆ మైండ్ కొంచెం దానికి సిస్టమేటిక్ వేలో పెట్టుకుంటుంది. సో మనకు చూస్ చేయాలా, మనకు టైం తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనకు మెడిటేషన్ చేయాలా లేదంటే వాకింగ్ చేయాలా, ఇది క్వశ్చన్ ఉంటే గో ఫర్ మెడిటేషన్. సో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి టు హ్యావ్ లిటిల్, లేదంటే చిరాకు వస్తుంది, లేదంటే కోపం వస్తుంది, లేదంటే తప్పు దారిలో వెళ్తూ ఉంటాము. మన కార్ ఉంది, డోర్ మీద కంట్రోల్ తర్వాత సంగతి, ముందు ఇంజిన్ మీద కంట్రోల్ ఉంటుంది. డిక్కీ మీద కంట్రోల్ తర్వాత సంగతి, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ద ఇంజిన్. సో లైక్ వైజ్ వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ వాట్ వీఆర్ థింకింగ్, వేర్ వీఆర్ గోయింగ్, అండ్ దెన్ హెల్దీ బాడీ ఆటోమేటిక్గా తయారైపోతుంది. పొగ త్రాగే అలవాటును దూరం చేసుకోవడం ధ్యానం ద్వారా సాధ్యపడిందని మీరు చెప్తున్నారు కదా. వ్యసనాల బారి నుంచి బయటపడే ప్రయత్నం చేసేవారికి ఏ విధమైన సహకారం అవసరం అంటారు? హిందూ9 ఛానల్ ద్వారా దీనిపై మీరు చెప్పే సూచనలు ఏమిటి? ఓకే, సో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వీఆర్ డూయింగ్ సమ్ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చేస్తున్నారో వాళ్ళకి మనం ఒక గిల్టీ మైండ్ లాగా పెట్టించకూడదు. నేను డ్రింక్ చేస్తున్నా అనుకోండి, మీరు అంటారు పెద్ద తప్పు, పెద్ద నేరం. నేను స్మోకింగ్ చేస్తున్నాను, మీరు అంటారు పెద్ద తప్పు, పెద్ద నేరం. అయితే నేను కూడా క్రిమినలైజ్ అయిపోతాను. సో అది ఎప్పుడైనా చేయకూడదు. Okay, if it is wrong, at least if somebody has started taking it, don't blame that person, don't demoralize that person, don't think that he is a criminal. No, ala cheste malla bayatiki raakundepotharu. So how to deal with person who has already started drinking or who is smoking? Gradually you should keep on telling that person, gradually ga chesta unte. And koncham modatlone cheppanu how I came out of chain smoking. Basically ప్యారలల్గా నడిచింది. నేను స్మోకింగ్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను. స్మోకింగ్ 10 యూనిట్స్ అనుకోండి మొదట్లో, ఫస్ట్ డే స్మోకింగ్ 10 యూనిట్స్, మెడిటేషన్ 1 యూనిట్. ఒక 2 months తర్వాత స్మోకింగ్ 8 యూనిట్స్, మెడిటేషన్ 3 యూనిట్స్. ఒక 3 months 5-6 months ఇంకా ఈ కొంచెం ఇది తగ్గుతా పోయింది, ఇది పైకి వెళ్ళిపోయింది. ఒక రోజు వచ్చింది స్మోకింగ్ ఎందుకు చేయాలని అట్లా భావిస్తారు. సో అది స్లోగా జరుగుతుంది. కానీ నేను 10 యూనిట్స్ ఫస్ట్ డే 10 యూనిట్స్ స్మోకింగ్ చేస్తూ ఉంటే నాకు అంటారు యు ఆర్ అ క్రిమినల్, యు ఆర్ అ బ్యాడ్ పర్సన్ అని. నేను మెడిటేషన్ మానేస్తాను, ఇంకా స్మోక్ చేస్తాను. ఆ భావన కూడా ఉంటుంది. సో నెవర్ వీ షుడ్ ట్రై టు బ్లేమ్ సమ్వన్. దీస్ ఆర్ ఆల్ సోషల్ వైసెస్ కాదు, మంచి అలవాట్లు ఉన్నాయి. ఇట్స్ ఓకే, ఇట్ కెన్ హ్యాపెన్, బట్ వీ కెన్ చేంజ్ ఇట్ ఓన్లీ త్రూ దీస్ థింగ్స్. అంటే దాంట్లో మెడిటేషన్ అండ్ స్పిరిచువలిజం హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇక మీ పిల్లల విషయానికొస్తే, కసబ్ లాంటి ఉగ్రవాదినే గడగడలాడించిన మీరు కుటుంబ పరంగా ఎలా ఉంటారు? ముఖ్యంగా మీ పిల్లల విషయంలో కఠినంగా ఉంటారా లేక స్నేహంగా ఉంటారా? బేసికలీ ఐ ట్రై టు బీ క్లోజ్ టు అవర్ కిడ్స్ సో దట్ నేను వాళ్ళతో దగ్గరగా ఉంటాను. ఎప్పుడైనా కొంచెం మాట్లాడుతూ, మిస్టేక్ చేసినా, ఏదైనా తప్పు చేసినా కొంచెం కన్విన్స్ చేసుకుంటూ ట్రై చేస్తాను. తర్వాత మైండ్ కొంచెం ఛానలైజ్ చేయాలి. పిల్లలకి మైండ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఆ మైండ్ కొంచెం ప్రాపర్గా ఛానలైజ్ చేయడం, మైండ్ కొంచెం ప్రాపర్గా
వాళ్ళ యాక్టివిటీ కొంచెం ప్రాపర్గా పెట్టించడం, అవి అన్ని దాంట్లో కొంచెం ఎక్కువ ఎంఫోసిస్ పెట్టి పిల్లలకి బేసిక్గా పిల్లలు ఎలా మనం మోల్డ్ చేస్తే ఎలా తయారైపోతారు. సో ఎనీవే మనం అయితే ఐ ట్రై టు బి క్లోజ్ టు, ఐ గివ్ లాట్ ఆఫ్ టైమ్ టు కిడ్స్. మనం ఉన్న టైంలో నేను టైం కేటాయిస్తాను వాళ్ళకి, అండ్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకుంటూ వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసుకుంటూ అలా తీసుకుపోతున్నాం. మీ పిల్లల చదువుతో పాటు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అంశాలు ఏమిటి? తండ్రిగా మీరు వారి అభిరుచిని ఎలా అర్థం చేసుకుంటారు? పిల్లల సమయాన్ని సద్వినియోగం పరచడంపై ఎలా దృష్టి సారిస్తారు? పిల్లలకి క్రియేటివ్ వర్క్లో మ్యూజిక్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో బేసిక్గా వాళ్ళకి నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో దానికి కొంచెం మ్యూజిక్ ప్లే చేసుకుంటే దాంట్లో నేను కూడా పాల్గొంటాను. సో అది కొంచెం క్రియేటివ్ వర్క్ ఉంది, దాంట్లో క్రియేటివ్గా ఆలోచన చేసి క్రియేటివ్గా ఏదో సంథింగ్, సమ్ గేమ్, సమ్ స్టడీస్ లైక్ దాట్. బట్ we try to keep our kids away from all other these things like TV connections మన ఇంట్లో ఉండవు. దెన్ నాకు కూడా అలవాట్లేదు, నేను మేబీ 10 years నుంచి టీవీ చూడలేదు, దానికి ముందు నుంచి. సో అంతే, టీవీ చూడలేదు కాబట్టి టైం ఉంది నా దగ్గర, లేదంటే ఆ టీవీలో టైం పోతుంది. సో టీవీ కానీ, బట్ ఇప్పుడు కొత్త ఒక అలవాటు మొదలైంది. ఇప్పుడు ఇంటర్నెట్ చూడడం, సెల్ ఫోన్లో వాట్సాప్ చూడడం, దాంట్లో కొంచెం టైం పోతా ఉంది. అది కూడా తగ్గిస్తే కొంచెం ఫ్రీ టైం ఉంటే మీరు పిల్లలకి కూడా కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వగలరు. మీ కుటుంబ పరంగా ఓ చిన్న ప్రశ్న అడుగుతున్నానండి. మీ కుటుంబ సభ్యులతో వృత్తిపరమైన అంశాలను చర్చిస్తారా? మీరు వారితో ఉన్నప్పుడు ఎక్కువగా ఏ విషయాలు మీ మధ్య చర్చకు వస్తుంటాయి? మరోలా మీరు భావించకపోతే మా హిందూలైన్ ప్రేక్షకులకు కొంచెం చెప్పగలరా? మామూలుగా అంటే వృత్తిపరంగా నా పనిలో ఏమిటి అని మనం విల్ నాట్ డిస్కస్. దెన్ వీ విల్ నాట్ డిస్కస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అంటే జనరల్ పిల్లల గురించి, జనరల్ ఫ్యామిలీ గురించి, బ్రదర్స్ గురించి డిస్కషన్ తప్ప వేరే నేను చెప్పను కూడా, డిస్కషన్ ఉండదు. నేను కూడా మాట్లాడను. నా పేరెంట్స్ నాతో పాటు 2013 నుంచి ఉంటున్నారు. 2012 డిసెంబర్ నుంచి మై పేరెంట్స్ ఆర్ స్టేయింగ్ విత్ మీ. ముఖ్యంగా సంవత్సరంలో 8-9 months నాతో ఉంటారు. 2-3 months బొకారో స్టీల్ సిటీలో ఉంటారు. బట్ ఎప్పుడైనా మనం వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు 2-3 things ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మనం ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టుగెదర్ తీసుకుంటాము. పుస్తక పఠనం గురించి మీరేం చెప్తారు? ఆధ్యాత్మిక భావనను అర్థం చేసుకోవడంలో పుస్తకాలు మీకు ఏ మేర దోహదం చేశాయి? కొంచెం చెప్పగలరా? కొన్ని స్టాండర్డ్ మంచి బుక్స్ ఉన్నాయి, లైక్ స్వామి వివేకానంద్ గారిది ఉండొచ్చు. కొంతమంది ఎవరి మీద నమ్మకం ఉంటే, సాయిబాబా గారి మీద నమ్మకం ఉంటే అటువంటి బుక్స్ చదవండి. భగవద్గీత ఇస్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ కరెక్ట్ టెక్స్ట్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్. మతలబ్ భగవద్గీత ఇస్ ఆన్సర్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ బేసికలీ. ఎందుకు? బికాస్ అప్పుడు లైఫ్ గమనించి, డిఫికల్టీస్ గమనించి, దానికి సమాధానం ఎలా ఉండాలి, దానికి సమాధానం ఏం ఉండాలి అని అన్ని దానికి ఆల్మోస్ట్గా మీకు సమాధానం ఉంటుంది. వెరీ వెరీ గుడ్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత. మైండ్ అండ్ కంట్రోల్ నేను మొదట్లో చెప్పాను, దట్ ఈస్ ఆల్సో ఇన్ భగవద్గీత. సో భగవద్గీత ఇస్ మదర్ ఆఫ్ ఆల్ టెక్స్ట్స్. భగవద్గీత చదివితే మీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్లో గాంధీజీ రైట్స్ అబౌట్ సర్టన్ బుక్స్, పర్టికులర్లీ అబౌట్ భగవద్గీత. But what I want to speak on this is, what I want to tell is, in Gandhiji's My Experiment with Truth, many times in Gandhiji's life, what we can learn from reading that book is, many times in Gandhiji's life, situation came where he could have compromised. So, oka situation lo unnamo, compromise cheyala, potu undala అని క్వశ్చన్ మార్క్ అని మనకు లైఫ్లో ప్రతిరోజు, ఆల్ ఆఫ్ అస్ వీ ఫేస్ ఎవ్రీ డే ఇన్ ఎనీ ఇష్యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పని ఉంది, ఆ పనిలో న్యాచురల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. సో అక్కడ మనం కాంప్రమైజ్ చేసుకోవాలా, లేదంటే పోతూ ఉండాలా? గాంధీజీ లైఫ్లో కాంప్రమైజ్ చేయకూడదు, పోతూ ఉండండి. అది దోస్ పాయింట్స్ ఐ సా మెనీ టైమ్స్ ఇన్ దట్ బుక్. And therefore, I learned that also.
we should not compromise. We should keep on moving, keep on stand there and keep on moving in the forward direction. It will take time, but ultimately everything turns. The whole problem turns. The whole problem gets solved. ఇక చివరి ప్రశ్న, ఆధ్యాత్మిక ఆలోచన విధానం ఔన్నత్యం గురించి చెప్పిన మీరు పోలీసులకు అనేక సందర్భాల్లో ఎదురయ్యే ఒక సమస్య గురించి వివరిస్తారని హిందూ9 కోరుతోంది. అదేంటంటే, అమాయక ప్రజల్ని కొందరు వ్యక్తులు భక్తి ముసుగులో మోసగించడం చూస్తూ ఉంటాం. ఈ విషయంపై ప్రజలకు మీరిచ్చే సూచన ఏమిటి? ఇప్పుడు ఆధ్యాత్మిక భావన గురించి, తర్వాత ఈ మాయా ఫెలోస్ విల్ బి దేర్ అవుట్ సైడ్, ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ మనం ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక భావన ఉంటే మీరు మీ పైన మీ నమ్మకం, మీ ఆధార్ పెరుగుతుంది. ఎవరైనా మీకు మీ నుంచి డిస్టెన్స్ పెట్టుకుంటా ఉంటే, అంటే ఇఫ్ సంబడీ టెల్స్ మీ దట్ if I get into spiritualism, I will become stronger. I will depend on myself. I will become more stronger. This is spiritualism, correct spiritualism. If somebody tells you that if you trust me, ఒక మనిషి వచ్చి మీకు చెప్తారు, నమ్మండి, నాకు నమ్మండి, నా వలన మీకు మంచి అంటే కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని, అటువంటిది ఉంటే కొంచెం డౌట్ పడాల్సి ఉంటుంది. స్పిరిచువలిజంలో చివర్లో మీకు మీ పైన నమ్మకం పెరిగిందా లేదా అది చూసుకోవాలి. స్పిరిచువలిజంలో మీకు మీ పైన నమ్మకం పెరిగింది అంటే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. స్పిరిచువల్ మీకు గురువు ఉన్నారు, ఆయన రాసిన పుస్తకం కానీ, ఆయన ఉపన్యాసం వింటే, ఆయన లెక్చర్స్ వింటే మీ స్ట్రెంగ్త్ పెరిగింది అంటే అనుకోండి, యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. ఇది చేస్తే మీ సొంత స్ట్రెంగ్త్, ఇంటర్నల్ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంది అంటే యు ఆర్ ఆన్ రాంగ్ ట్రాక్. ఇది మనం జడ్జ్ చేసుకోవాలి. సపోజ్ సంబడీ రీడ్స్ భగవద్గీత, 100% his strength will increase, internal strength. Somebody is reading Upanishad or this thing or Vedas, strength will increase. Somebody is reading some book where strength is decreasing, then there is a problem. So అలా మనం ఆలోచించాలి. మనీష్ కుమార్ సిన్హా ఆధ్యాత్మిక మనోగతమిది. ఆధ్యాత్మిక ధర్మాచరణపై ఏర్పరచుకున్న విశ్వాసం విధి నిర్వహణలో, వ్యక్తిగత జీవితంలో సమున్నత ఆలోచనలకు బాట వేస్తోందని ఆయన చెబుతున్నారు. ఇదే అంశంపై మరో విశిష్ట అతిథితో హిందూ9 వేదికగా మళ్ళీ కలుద్దాం.